నా పేరు రాజేశ్వరి. మీడియా మిత్రులందరికీ నమస్కారం చేసి చెప్తున్నాను. మాకు న్యాయం జరగాలని మీ మీడియా ముందుకి మేమందరం వచ్చాము. మా ఫ్యామిలీ మొత్తం వచ్చాము. మా కొడుకండి, మా కోళ్ళండి, ఆమె ట్రైన్ యాక్సిడెంట్ లో పడిపోయింది. 2 కొడుకులండి. చిన్నవాడిని బీటెక్ చదువుతున్నాడు. ఆయన ఇప్పుడు హాస్పిటల్ పాలైపోయాడు. ఎలా ఉంటుందో కూడా చెప్పలేమండి. మీరు అందరు కలిసి మాకు న్యాయం చేస్తారని. ఆ పొడిచినోడితో పాటు మొత్తం కలిసి 5గురు ఇంట్లో పడుకున్న వాడిని తీసుకెళ్లి వాళ్ళని ఏరియా స్పాట్కి తీసుకెళ్లి పొడి చేశారండి. ఒక్కడిని పరిగెత్తుకుంటా వచ్చేసి రోడ్డు మీద పడిపోతే ఏరియా వాళ్ళు తీసుకొచ్చి హాస్పిటల్ దాకా తీసుకొచ్చాడు. ఒక బాబు అయితే ఆ ఇద్దరినైతే తీసుకొచ్చి స్టేషన్ లో పెట్టారు. 3 రోజులు వాళ్ళకి 4 రోజులు అవుతున్నా గానీ వాళ్ళ ముగ్గురిని పట్టుకోలేదు. ఇప్పుడు ఏం కోసం పెద్ద బాబుని పెట్టామండి. వాళ్ళ ముగ్గురు వచ్చి కూడా అబ్బాయిని ఏం చేస్తాడని మాకు భయంగా ఉంది. పోలీసులు అయితే ఇంతవరకు వాళ్ళ ముగ్గురిని పట్టుకోలేదు. వాళ్ళిద్దరినే పట్టుకున్నారు. కానీ పొడిచినాడు మాత్రం చక్కగా పెళ్లి కొడుకుని కూర్చోబెట్టినట్టు బయట కూర్చోబెడుతున్నారండి. ఆ రోజు పొడిచి పిల్లోడు సాగు బతుకుల్లో ఉంటే మేము స్టేషన్కి వచ్చాము. మేము ఏంటండి స్టేషన్ లోపల కదా పొడిచినాడు కూర్చోబెట్టాలి, బయట కూర్చోబెట్టారు ఏంటండి అని నేను అడిగానండి. అడిగితే మేము ఇలాగే కూర్చోబెడతాము, మేము బయట లోపల కూర్చోబెట్టము అని చెప్పి సమాధానం చెప్పారండి. చాలా బాధ కలిగింది. డైరెక్ట్ గా చచ్చిపోయేలాగా పిల్లోడిని పొడి చేసి వచ్చినోడిని డైరెక్ట్ గా అలా కూర్చోబెడితే మేము కూడా ఎవరన్నా పొడి చేసి స్టేషన్ లో ఏం చేయరని చెప్పి ధైర్యంతో మేము కూడా అలా చెయ్యొచ్చా? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ నాన్నగారు రావాలి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రావాలి, మాకు సమాధానం చెప్పాలండి. మాకు న్యాయం చేయండి. పిల్లోడి పరిస్థితి అయితే అసలు ఏం బాగలేదు. మా వాడు ఏమని చూసేవాడు నరకం అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఆ బిడ్డ ఎలా ఉంటుందో కూడా తెలియదు. వాడి పరిస్థితి ఫ్యామిలీ కోల్పోయిందండి మొత్తము. మీరేం న్యాయం చేస్తారో ఆ న్యాయం చేయండి. ఇప్పుడు జరిగిన ఈ సూర్యతేజ నా కొడుకండి, మా బావగారు వాళ్ళ అబ్బాయి. వాళ్ళ అమ్మగారికి అసలు ట్రైన్ యాక్సిడెంట్ లో అసలు బాగోలేదు. అయితే పిల్లోడు 3వ తారీఖు ఫ్రెండ్స్ ని కలవట కొంతమందికి సెయింట్ జోసెఫ్ దగ్గరికి వెళ్ళాడు. స్కూల్ దగ్గరికి వెళ్ళిన పిల్లోడేమో ఇలాగా ఎవర్రా అని చెప్పని అడిగితే మేము పలానా పార్దు అంట, పొడిచినాడు పేరు పార్దు అంట. ఆడు నేను పలానోళ్ళు తరుపానంటే సరే లేరా అంటే ఆ రోజు నైట్ మా అబ్బాయికి ఫోన్ చేసి 10ంటికి ఆ టయానికే స్పాట్ పెట్టారు మా అబ్బాయికి. అది స్పాట్ 10ంటికే పెట్టారు. శుక్రవారం నైట్ స్పాట్ పెట్టి రమ్మంటే మా అబ్బాయి నేను ఇప్పుడు రాను, రేపు పొద్దున వస్తా అన్నాడు. పిల్లోడు కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చి అన్నం తిని పడుకున్న పిల్లోడిని 3ంటికి ఫోన్ చేసి పార్దు నిన్ను రమ్మంటున్నాడు కలవాలని చెప్పి అన్నారంట. అంటే నా బిడ్డ అన్నాడంట ఇప్పుడు రావడం ఏంటనంటే రావాల్సిందే అని చెప్పని 2 కుర్రోళ్ళు 2 బైక్లు వేసుకొని 4 కుర్రోళ్ళు పకడ్బందీగా వచ్చి మంచితనంగా వచ్చి ఫ్రెండ్స్ లాగా వచ్చి తీసుకొని వెళ్ళి ఎక్సెల్ ఫ్యాక్టరీ దగ్గర రామ్నగర్ అపార్ట్మెంట్స్ ఉంటాయంట. అపార్ట్మెంట్స్ ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న అపార్ట్మెంట్స్ లో పిల్లోడు వెళ్ళంగానే ఏంట్రా నా కొడక అని చెప్పని పార్దు అన్నవాడు కత్తి తీసుకొని నా బిడ్డని పొడి చేశాడండి. అది నా బిడ్డకి అయితే న్యాయం జరగలేదు. నా బిడ్డకి న్యాయం జరగాలి. 5 మంది పిల్లలు బయటకు వచ్చేస్తే నా కొడుకు ఏడ్చి నన్ను వదలండ్రా, నన్ను సంపమాకండ్రా, మీకు తండ్రి పిల్లడు అల్లాడిపోయాడండి. అల్లాడిపోయి ఒక్కడైపోతే 4 కాళ్ళతో కొట్టి చేతులతో కొట్టి నా కొడుకుని తరిమి కొట్టి నీ సావు ఎలాగైనా సరే మా చేతిలోనే ఉందిరా, నిన్ను మళ్ళీ చంపుతా నిన్న. వాడు అరిచే పెద్ద కేకలకి జనాభా అందరూ వచ్చారంట. వచ్చేపాటికి రక్తం మడుగులో నా కొడుకు పడిపోయి ఉంటే ఒక పిల్లోడు హాస్పిటల్ తీసుకెళ్లాడంట. ఆ పిల్లోడు ఎక్సెల్ ఫ్యాక్టరీ డోర్ దగ్గర నుంచి బయట నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడంట. వాళ్ళందరినీ చూసి వాడు ఒకటే మాట అన్నాడంట, ఎప్పటికైనా నీ సావు నా చేతిలోనే ఉంది, నిన్ను చంపేస్తారా అన్నాడంట. అది కాదండి, పిల్లోడు ఈ రోజుకి కళ్ళు తెరవలేదు. ఇంకా ఎలిమినేటర్ మీదే ఉన్నాడు నా బిడ్డ. ఇప్పుడు దాకా కూడా చూడండి వాళ్ళ ఫ్యామిలీ ఎవరు రాలా. 2 మంది పిల్లలు ఉన్నారు. 5 మందిలో 2 మాత్రం అరిచేశారు. మిగతా ముగ్గురు రాలేదు. మాకైతే న్యాయం జరిగినట్టేం అనిపించలేదు. అది మాకు న్యాయం కావాలి. ఇవాళ నా కొడుకు అయ్యాడు, రేపు ఇంకో కొడుకు అవుతాడు. ఇలాంటి వాళ్ళని వదిలేసామనుకోండి వాడి ఫోటో చూపించండి, వాడి ఫోటో చూరుకుంటారు. ఎవరు లాయర్లు అయితే ఎవరు వాళ్ళకుంటే వాళ్ళు చూసుకుంటారు. ఎదటోళ్ళ పిల్లల్ని పొడవమని చెప్పండి లాయర్ అయితే పంపించాడు వీళ్ళ నాన్న. చెప్పండి. ఆ ఫ్యామిలీ మొత్తం రావాలి. ఆ ఫ్యామిలీ మొత్తం రావాలి. పొడిచిన అమ్మటనే వీడు ఇన్స్టాగ్రామ్ లో పెట్టాడు. ఇది